పర్లేదా అంటే ఏమన్నా కొత్తగా అనిపించిందా శంకర్ లేదా రామ్ చరణ్ గారు దాంట్లో కానీ అంత ఏం లేదు లేదా ఓకే యావరేజ్ అండి వన్ టైం వాచ్ వన్ టైం వాచ్ యావరేజ్ సూపర్ అందే యావరేజ్ అన్న శంకర్ మార్క్ అనిపించలేదు శంకర్ మార్క్ లేదు రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ స్టోరీ ఉంది కాన్సెప్ట్ ఉంది యాక్టింగ్ సూపర్ ఉంది రామ్ చరణ్ది శంకర్ డైరెక్షన్ లేదు శంకర్ కాన్సెప్ట్ ఒక్కడు అలాంటిది లేదు సేమ్ సాంగ్స్ బాగున్నాయి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది స్టోరీ కూడా బాగుంది కానీ శంకర్ మార్క్ అనిపించలేదు ఒకటే అంతే మైనస్ ఇండియన్ 2 ఆ టైప్ ఉంది మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంతే ఏ క్యారెక్టర్లో బాగున్నారు రామ్ చరణ్ 2 క్యారెక్టర్స్ బాగున్నాయి అన్ని హీరోయిన్స్ కోపే ఉందా హీరోయిన్స్ ఓకే పర్లేదు హీరోయిన్స్ అంత ఏం లేదు రామ్ చరణ్ హోల్ మూవీ వచ్చేసి రామ్ చరణ్ బాగుందన్న పొలిటికల్ డ్రామా కాకపోతే హిట్ అయ్యారు ఫ్యాన్స్ అందరికి మా సినిమాలే కావాలి ఎలివేషనే కావాలి అంతే అది బాగుందన్న కానీ జనాలు యాక్సెప్ట్ చేయలేరు మా సినిమాలకు ఇష్టపడ్డారు ఎలివేషన్ సీన్ ఉండాలి హీరో ఇంట్రోకైనా దేనికైనా సింపుల్గా తీస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు రియలిస్టిక్గా చూసినా చూడరు సినిమా బాగుంది కానీ హిట్ అయ్యారు అంటే ఇప్పుడు హీరో వస్తే ఎంట్రీ ఉండాలి ఓ బీజిఎం ఉండాలి అట్లాంటి సినిమాలకు అలవాటు పడ్డారు అన్న ఎనిమల్ లాంటి మూవీస్ హిట్ చేస్తారు పొలిటికల్ డ్రామా సింపుల్ సినిమా చేస్తే ఎవరు హిట్ చేయలేరు సినిమా బాగుంది కానీ జనాలు యాక్సెప్ట్ చేయరు సినిమా అంతా పొలిటికల్ గా ఉందండి పొలిటికల్గా ఉంది రియలిస్టిక్గా చూస్తారు రియలిస్టిక్గా డ్రామా చేస్తారు ఒక ఐఏఎస్కి ఎంత పవర్ ఉందో అంతా చూపించాలనుకుంటారు కానీ మనం యాక్సెప్ట్ చేయలేం శంకర్ గారి మార్క్ ఏమైనా కనిపించింది శంకర్ మార్క్ కనిపించింది హీరో యాక్టింగ్ బాగుంది శంకర్ గారి మార్క్ బాగుంది కానీ జనాలు యాక్సెప్ట్ చేయలేని సినిమా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా బ్రదర్ వాళ్ళకి ఏమైనా స్కోప్ ఉందా స్టోరీలో ఉందండి అంజలి గారికి చాలా బాగా స్కోప్ ఉంది ఓవరాల్గా బాగుంది ఫస్ట్ హాఫ్ కూడా బాగా నచ్చింది సూపర్ హిట్ సంక్రాంతి పొంగల్ ఫ్యామిలీకి రామ్ చరణ్ యాక్టింగ్ డిఫరెంట్ జోన్ చాలా బాగుంది పొలిటికలే మొత్తం పొలిటికల్ కానీ చూడాల్సింది కలెక్టర్ వైడ్గా తను ఏంటి అనేది ఆ పెర్ఫార్మెన్సే చూపించారు శంకర్ మార్క్ అయితే ఉంది సాంగ్స్లో ఉంది అన్నిట్లో ఉంది బట్ ఎక్స్పెక్టేషన్ అనేది బాగా పెట్టుకొని మాస్ రేంజ్లో వస్తారు కాబట్టి దాని వైడ్గా పోయినా అంటే ఇన్ ద సెన్స్ దాని వరకు వాళ్ళు కొంచెం మైనస్ అనిపిస్తుంది కానీ ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది సాంగ్స్ బాగున్నాయి శంకర్ మార్క్ ఉంది దాంట్లో ఫైట్స్ కూడా సూపర్ ఫైట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి శంకర్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ ట్విస్ట్లు అయితే ఉన్నాయి సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ కాబట్టి సెకండ్ హాఫ్ హైలైట్ ఇద్దరు హీరోయిన్స్ అంజలి గారిది సూపర్ ఫాదర్గా సూపర్ ఎందుకంటే రంగస్థలం ఉంది కదా రంగస్థలంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ రెండు గెటప్స్ వేరుగా తీశారు ఐఏఎస్ మార్క్ ఇది ఐఏఎస్ మార్క్ కాకపోతే ఒక్కటే ఫ్యాన్స్కి మాత్రం యాజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్గా సినిమా చూస్తే ఎక్సలెంట్గా ఉంటుంది కలెక్షన్స్ పరంగా కాబట్టి పండగ కాబట్టి ఫ్యామిలీ మూవీ కాబట్టి